యోగాలో సమ్మన్ విత్ టాలెంట్ అదర్స్. నిర్మల్లో జరిగిన ఈవెంట్లో ఫార్వర్డ్ బెండ్ విభాగంలో గోల్డ్ మెడల్. ఇప్పటికే పలు పోటీల్లో అద్భుత ప్రతిభ. తల్లి నుండి ఓనమాలు, టీచర్స్ నుండి శిక్షణ, చదువుతో పాటు యోగాసనాల్లో రాణిస్తున్న స్టూడెంట్, అబ్బురపరిచే విన్యాసాలు, జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్. అభినందనలు తెలుపుతున్న తల్లిదండ్రులు, టీచర్స్. కరెంటు వైర్ నాలాగే సన్నగా ఉంటది, ముట్టుకుంటే షాకే అని ఓ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినట్లు ఈ 10th క్లాస్ స్టూడెంట్ వేసే యోగాసనాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ అద్భుత ప్రదర్శన చేస్తున్న కుర్రాడు ఎక్కడ అనుకుంటున్నారా? హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన నక్కా శ్రీనివాస్ దంపతుల చిన్న కొడుకు నక్కా సమన్విత్ స్థానిక మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. చిన్నతనం నుండే తల్లి నుండి ఓనమాలు నేర్చుకుని యోగాసనాలు వేయటంలో అద్భుత ప్రదర్శన చాటుతున్నాడు. చదువు ఒక్కటే కాదు, యోగాసనాలతో మేలైన ఆరోగ్యం కూడా ఉంటదని ఆలోచన చేసిండు ఈ కుర్రోడు. అందుకే పట్టు విడవని విక్రమార్కుడిలా తల్లి శిక్షణలో యోగాసనాలు నేర్చుకుని మోడల్ స్కూల్ వ్యాయామ టీచర్ల నుండి మరింత శిక్షణ పొంది యోగాసనాల్లో రాటుతేలాడు. పలు ఈవెంట్లలో పాల్గొని ఇప్పటికే అనేక మెడల్స్ సంపాదించిన సమన్విత్ గత 4 రోజుల క్రితం నిర్మల్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్షిప్లో పాల్గొని ఫార్వర్డ్ బెండ్ విభాగంలో అద్భుత ప్రతిభను చాటి గోల్డ్ మెడల్ సంపాదించారు. అంతేకాదు, విజయవాడలో జరగబోయే జాతీయ పోటీలకు సైతం ఈ కుర్రాడు ఎంపికయ్యాడు. భవిష్యత్తులో మరిన్ని ఈవెంట్స్లో పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెబుతూ అద్భుత ప్రదర్శనతో మరిన్ని మెడల్స్ సాధించి మోడల్ స్కూల్కి, పేరెంట్స్కి మంచి పేరు తెచ్చిపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు స్టూడెంట్ సమన్విత్కు గోల్డ్ మెడల్ రావడంతో పాఠశాల ప్రిన్సిపల్ అనిత, ఉపాధ్యాయులు, పేరెంట్స్, బంధువులు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో రాణించాలని ఆకాంక్షించారు. బెస్ట్ ఆఫ్ లక్ సమన్విత్, బ్రైట్ ఫ్యూచర్. పిఎంసి తెలంగాణ మోడల్ స్కూల్ కమలాపూర్ హన్మకొండలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఆటల్లో మంచి ప్రతిభ చూపిస్తున్నారు. మొన్న ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ యోగాసన కాంపిటీషన్లో మౌటం సంగీత అనే అమ్మాయి స్టేట్ లెవెల్కి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితం జరిగిన యోగాసన స్టేట్ లెవెల్ యోగాసనాల్లో నక్కా సమన్విత్ అనే అబ్బాయి 10th క్లాస్ చదివే అబ్బాయి గోల్డ్ మెడల్ కైవసం చేసుకొని నేషనల్ లెవెల్కి ఎంపిక కావడం జరిగింది. సో ఈ విధంగా మా పాఠశాలలోని విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో, ఆటల్లో, యోగాసనాల్లో సహకారం అందిస్తూ మా స్కూల్కి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. నేను పిఎంసి మోడల్ స్కూల్ తెలంగాణ కమలాపూర్ మోడల్ స్కూల్లో గత 10 సంవత్సరాలుగా ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. వివిధ స్థాయిలలో రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభను చదువుతో పాటు ఆటల్లో పిల్లలను తీర్చిదిద్దుతున్నాను. అది మా ప్రిన్సిపల్ మేడం డాక్టర్ జి అనిత అండ్ ఉపాధ్యాయుల బృందంతో పిల్లలు సమన్విత్ కానీ, వినిల్ కానీ రెజ్లింగ్లో, వాలీబాల్, సంగీత, అథ్లెటిక్స్ సంగీత, తర్వాత ఖోఖో, ఇట్లా వివిధ రంగాల్లో స్టేటు మరియు నేషనల్లో కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, హ్యాండ్బాల్ కానీ, తర్వాత ఫెన్సింగ్లో కానీ, ఉషు కానీ, స్నేహితు, అదేవిధంగా మురళి, నిఖిల్ కబడ్డీ, ఖోఖోల్లో రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు యోగా పోటీల్లో పేరు తెచ్చినందుకు గర్వపడుతున్నాం. ప్రిన్సిపాల్ మేడం సహాయ సహకారాలతో ఈ విజయాలు సాధించుతున్నాము.
నా పేరు సమరేష్. నేను టీజీఎంఎస్ పిఎంశ్రీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. గత 3 రోజుల నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్మల్లో జరగడం జరిగింది. నేను దాంట్లో ఫార్వర్డ్ బెండింగ్ ఈవెంట్లో పాల్గొని గోల్డ్ మెడల్ తెచ్చాను కమలాపూర్కి. విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు నేను ఎంపిక అయ్యాను. దాంట్లో పాల్గొని నేను దాంట్లో కూడా మెడల్ తెస్తానని నేను గత యోగా ఈవెంట్లలో కూడా పాల్గొన్నాను. ఎన్వైఎస్ఎఫ్ యోగాసన భారత్ మరియు ఎస్జేఎఫ్ పోటీలలో పాల్గొన్నాను. నాకు దీనికి ప్రోత్సాహం అందించింది కోచ్ కార్తిక్ అన్న, పీఈటీ సార్ రాజు సార్, తల్లిదండ్రుల సహకారంతో సాధించాను. ప్రిన్సిపాల్ మేడం కూడా నాకు సహకారం అందించింది. నేను జాతీయ స్థాయి జరిగే పోటీలలో కూడా మరిన్ని పథకాలు సాధిస్తానని చెప్తున్నాను.